మా బాబు ఫోన్ చేశారు ఇలా ఈబీఎస్ అంటే వస్తారా అని. అయితే మా పిల్లలు సిద్ధపడ్డారు, కానీ ఈబీఎస్ కదా నేనైతే అర్థం మా పాప పిల్లలు కదా అని అనుకుంటున్నాను. అయితే వాళ్ళు తోడుగా ఉంటారు కదా అనేసి మా బాబు ఏం చేశాడంటే, నీకు ఈబీఎస్ కాకపోయినా ఇక్కడ ఏ వంట పరిచయాలు ఉండదు తప్ప నువ్వు వెళ్ళు అనేసి ప్రోత్సహించినప్పుడు నేను వచ్చాను. అయితే ఇక్కడ అంతకంటే శ్రేష్టమైన పని దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే నేను ఒక స్త్రీల మధ్యలో పరిచయం చేస్తూ ఉంటాను. తర్వాత మధ్యలో ఉన్న ప్రతి పరిచయం కూడా మేమే చేసుకుంటాం, ఎవరికి పెట్టుకోం. మేమే ఏ పని అయినా వంట పరిచర్య అయినా అది పాత్రతో పని ఏదైనా సరే పని అన్ని కూడా చక్కగా దేవుడు మాకు ఆ పరిచర్య ఇచ్చాడు. అన్నింటిలో కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఇక ఈబీఎస్ పరిచర్య అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఏంటంటే చనిబిడ్డల మధ్య నేను చదువుకోలేదు, అంత జ్ఞానం నాకు లేదు కనుక చిన్నబిడ్డల మధ్య ఎలా చేయాలని నాకు తెలియదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా మా మందిరంలో కూడా నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. సండే స్కూల్ పరిచర్య అంటే ఎంతో చంటిబిడ్డలు చెప్పాలి కదా, జ్ఞానం కావాలని. కానీ ఇక్కడికి రాగానే నాకు బ్రదర్ పిలిచి ఈ పరిచయం తీసుకుంటారా అన్నారు. బ్రదర్ నేను చదువుకోలేదు, సరిగ్గా రాదంటే పర్లేదండి చిన్నపిల్లలే కదా తీసుకోండి అని అన్నప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఏంటంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మనకి ఎంత ఏజ్ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని రీతిగా మనం బోధన చేసినా కానీ ప్రతి చిన్న బిడ్డ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడని నేను నేర్చుకున్నాను. ఏం చదివితే వాడికి విధేయులు ఏమండి, నేర్చుకోండి, తల్లిదండ్రుల మాటలు వినండి. మరి పౌలు ఇలా ఉన్నాడు, పేతురు ఇలా ఉన్నాడు అన్నీ చెబుతున్నాం. కానీ ఆ టైంలో వాళ్ళకి చెప్పేటప్పుడు నాకేమనిపించిందంటే, నిజంగా నేను చదివిడగా బోధిస్తున్నాను, నేను ఉన్నానా, ఆ రీతిగా విధేయత నేను చూపిస్తున్నానా, ఏంటంటే పరిచయం చేస్తున్నాను, నేనేదో తీసేసుకున్నాను, వాక్యాలన్నీ వచ్చు నాకంటే ఎవరు అనే నా స్వదేశం నా ఆలోచనతో నేనున్నాను తప్ప నిజంగా లోబడే స్వభావం నాలో ఉందా అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చంటి బిడ్డలని చెప్తున్నావు కదా, ఈ బిడ్డల వల్లే నువ్వు కూడా లోబడే ఉన్నావా అని అడిగినప్పుడు నిజంగా ప్రభు నన్ను క్షమించు, నిజమే మొదట నీ దేవునికి విధేయులుగా ఉండాలని నేను కూడా నేర్చుకున్నాను. ఎప్పుడైతే దేవుడు మాటని వినాలని, నిజమే వినే చెవులు ఉన్నాయి కానీ దాన్ని నమ్మేలా ఉండాలని దాన్ని గ్రహించి దాన్ని వాక్యానుసారంగా జీవించాలని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఎక్కువగా నేర్చుకున్నాను. ఏం చేద్దంటే బ్రదర్స్ కూడా మరి కుటుంబ ప్రార్థన ద్వారా, మరి సువార్త పురుషుల ద్వారా అనేక రీతిగా వాక్యాన్ని మర్మాలు చెప్పేటప్పుడు నిజంగా మరి దావీదు మహారాజు దొరికినట్లు ఆ కుటుంబంలో దొరికినట్టు నాకును కూడా దొరికిందని నేను ఎంతో సంతోషించాను, ఎంతో ఆనందించాను. నిజంగా ఇక్కడ సంతోషం, ఆనందం మరి ఎక్కడ కూడా మనం పొందలేమని నేర్చుకున్నాను. కనుక ఈ దేవుని చిత్తం బట్టి మిమ్మల్ని అందరూ నేను చూడడానికి, మీతో సాగడానికి, మీ మధ్య పరిచయం చేయడానికి దేవుడి కృప చూపినందుకు దేవునికి ఎంతో వందనస్త్రాలు అయినాను. ఇచ్చిన ఈ సమయాన్ని దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా భావించినాను.